మనం బాగా చదువుతాం, కానీ చదివింది చదివినట్టు గుర్తులేక ఎగ్జామ్ బాగా రాయలేకపోతాం. ఇలాంటి సమయంలో మానసిక ఒత్తిడికి లోనవుతాం. ఇలాంటి సందర్భాల్లో చదివింది చదివినట్లు ఎలా గుర్తుపెట్టుకోగలమో మనకు వివరించి చెప్పేందుకున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. అదేవిధంగా మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. సార్ చెప్పండి, ఒక రోజు టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి మనం? మీరు ఇంతకుముందు అన్నట్టుగా చదివింది చదివినట్టుగా గుర్తుండదన్నారు. అలాంటిది ఏం లేదండి. చదవడం కనుక టోటల్గా కాన్సన్ట్రేషన్తో చదివితే అసలు మర్చిపోయే ఛాన్స్ ఉండదు. ఏం చేస్తుంటే కొంతమంది విద్యార్థులు చదువుతూ వేరే పని చేస్తుంటారు, చదువుతూ వేరే వింటూ ఉంటారు, చదువుతూ పాటలు వింటూ ఉంటారు, చదువుతూ వేరే పని చేస్తుంటారు. అప్పుడు కాన్సన్ట్రేషన్ గుర్తుండదు. మన మెదడులో కోట్లాది న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ అన్ని న్యూరాన్స్ బాండ్స్లో ఉండిపోతుంటాయి. ఆ న్యూరాన్స్ బాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ ఇంటూ A+B² ఫార్ములా నేర్చుకోవాలనుకోండి, అది ఎలా ఫీడ్ అంటే ఈ పాట ప్లస్ ఈ ఫార్ములా రెండు కలిసి ఒక బాండ్లో ఉండిపోతుంది. అంటే దాంట్లోంచి బయట రాదు. దానికోసము మేము చాలా బ్యూటిఫుల్ టైం టేబుల్ తయారు చేసామండి. ఎప్పటి నుంచి ఎప్పుడు ఎలా చదువుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ డిగ్రీ విద్యార్థులు కానీ రోజు 3 గంటలు చదువుకుంటే చాలండి. అది మొత్తం ఫుల్ డేలో 3 గంటలు చాలండి. మొత్తం ఫుల్ డేలో 3 గంటలు చదువుకుంటే చాలు. వాళ్ళు ఏ ఒక్క బ్యాక్ లాగ్ లేకుండా 100% కంప్లీట్ చేసుకోగలరు. అంటే 3 గంటలు టైం స్పెండ్ చేయని వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు అనుకోండి. ఈ 3 గంటలు కూడా ఎలాగండి, ఒక మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్, దట్స్ ఇనఫ్ అండి. ఇంత మాత్రం టైం స్పెండ్ చేసుకుంటే చాలా బాగా చదవచ్చు. ఈ 1.5 అవర్ ఎప్పుడు చదువుకోవాలి, ఈవినింగ్ ఎప్పుడు చదువుకోవాలి, దానికి ఒక టైం టేబుల్ వేసామండి. మార్నింగ్ ఎవ్రీ డిగ్రీ స్టూడెంట్ షుడ్ వేకప్ అట్లీస్ట్ బిఫోర్ 5 AM. అంటే 5కు లేచినా పర్లే, 5 గంటలకు నిద్ర లేవాలి. 5 గంటలకు నిద్ర లేచిన తర్వాత 5 గంటల లోపల నీ మినిమం కాలకృత్యాలు తీర్చుకొని మినిమంగా జాగింగ్ కానీ ఏదైనా యోగా కానీ ఏది చేయడం ఓపిక లేకుండా జస్ట్ జాగింగ్ చేయండి. జాగింగ్ ఎలా చేయాలంటే శ్వాస ఫాస్ట్గా వచ్చేంత వరకు జాగింగ్ చేసిన తర్వాత ఒక కుర్చీలో కూర్చొని నిదానంగా మీ శ్వాస పైన ధ్యాస పెట్టండి. ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఎలా పనిచేస్తుందో చూడండి. చూసిన తర్వాత అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ కొద్దిగా గ్లాసులో వాటర్ తాగి, అప్పుడు మీరు ఎక్కడ బుక్స్ ఉన్నాయో బుక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బుక్స్ దగ్గర ఏం చేయండి, ఒక అగరబత్తి ఒక 2 నిమిషాలు వెలిగించండి. వెలిగించిన తర్వాత అప్పుడు లైట్ పైనుంచి పడుతున్నప్పుడు బుక్స్ ఓపెన్ చేసి గట్టిగా చదవాలి. చాలామంది స్లోగా చదువుతుంటారు. కాదు, గట్టిగా చదువుతుండాలి. గట్టిగా చదువుతున్నప్పుడు ఏదైనా డౌట్లు వస్తే పక్కకు పేపర్ పెన్ రాసుకోవాలి. ఇలా రాసుకొని ఎప్పటికప్పుడు ఒక 60 మినిట్స్ కాగానే ఆ సబ్జెక్ట్ని పక్కకి పెట్టి నేను ఏమి చదివాను, ఏమి నేర్చుకున్నాను అనేది మళ్ళీ ఒక బుక్లో రాయాలండి. రాసింది చెప్పాలి బయటికి. రాసింది బయటకు చెప్తే మర్చిపోలేరు. రాసింది ఎప్పుడైనా వేరే వాళ్ళకి టీచ్ చేస్తే మనం మర్చిపోలేము. టీచ్ ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 60 మినిట్స్ చదువుకున్నాం, ఒక 5-6 పాయింట్లు 10 పాయింట్లు వచ్చాయి. దాంట్లో అండర్లైన్ చేసుకొని మనము మీ మిర్రర్లో కానీ నీ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి కానీ మనం ఏం చదివామో చెప్పుకోవాలి. చెప్పింది విన్నామనుకోండి, దే విల్ నెవర్ ఫర్గెట్. దాని తర్వాత ఇంకొక 45 మినిట్స్ ఇంకొక సబ్జెక్ట్కు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి ఇంకో సబ్జెక్ట్ చదువుకోవాలి. దాని తర్వాత బ్రషింగ్, బాత్, మిగతాన్ని కంప్లీట్ చేసుకొని లెట్ దెమ్ ప్రిపేర్, లెట్ దెమ్ హ్యావ్ స్నాక్స్ అండ్ లెట్ దెమ్ గో టు కాలేజ్. కాలేజీకి వెళ్తున్నప్పటి నుంచి కాలేజ్ నుంచి వచ్చేంత వరకు ఆల్ ది స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ వన్ వెరీ పవర్ఫుల్ ప్రిన్సిపల్ అండి. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే దే షుడ్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఆంగ్లంలోనే మాట్లాడాలి. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, సరదాగా మాట్లాడండి. ఆ సరదా కూడా ఇంగ్లీష్లో మాట్లాడండి. అంత అద్భుతమైన ఇంగ్లీష్ ఎవరికి రాదు, ఎన్ని తప్పులు మాట్లాడుతారో మాట్లాడండి. లెట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వెన్ యూఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అప్పుడు భాష పైన పట్టు వస్తుంది. తప్పులు చేస్తుంటే నేర్చుకుంటాం కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్లో అడగండి, ఇంగ్లీష్లో వింటారు, ఇంగ్లీష్లో రాస్తారు. అన్ని ఇంగ్లీషే కాబట్టి ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దాని తర్వాత 5-5:30 ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రెండ్స్తో కానీ సరదాగా స్పెండ్ చేసేసి మరి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో కొద్దిసేపు ఆడుకొని మరి కొద్దిగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒక 1-1.5 అవర్ చదువుకొని 8-8:30 లోపల మన భోజనం కంప్లీట్ చేసుకొని నైట్ పడుకున్నప్పుడు బ్రష్ చేసుకొని పడుకోవాలి. ఇది మొత్తం టైం టేబుల్ అండి. ఈ టైం టేబుల్ మెయింటైన్ చేసిన వాళ్ళకు అంటే మార్నింగ్ 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్, ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఎనీ డిగ్రీ స్టూడెంట్, ఇఫ్ యూ స్పెండ్ దిస్ టైమ్ ఐ కెన్ అష్యూర్ యూ నాట్ ఈవెన్ సింగిల్ బ్యాక్ లాగ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ యూ విల్ గెట్ మోర్ దెన్ 80%. ఇది సింపుల్ టెక్నిక్ అండి. ఇది కూడా పాటించారు చాలామంది.
పర్ డేకి 3 అవర్స్ సరిపోతుంది అని చెప్తున్నారు. కొంతమంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదువుతూనే ఉంటారు, చదివింది రాస్తూ ఉంటారు కూడా. అయినప్పటికీ తక్కువ మార్కులు రావడము, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. అవునండి. మరి వాళ్ళు ఎలా సార్? దీనికి ఏందండి అంటే ఏ రోజుది ఆ రోజు చదవాలండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాలేజీలో ప్రొఫెసర్ గారు చెప్తున్న పాఠము వింటున్నారా లేదా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో వచ్చిన ఏ క్వశ్చన్ కూడా క్లాసులో చెప్పంది రాదు. వీళ్ళు ఏం చేస్తారండి చాలామంది, అంటే వీళ్ళు చాలా మంచి స్టూడెంట్స్ అనుకోండి, కొంతమంది ఏం చేస్తుంటారండి అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అండి. అంటే కూర్చుంటారు, ఏదేదో చేస్తుంటారు. కొన్ని కాలేజీలో కూర్చుంటుంటారు, మెసేజ్ ఓకే, లక్కీగా మెసేజ్ ఈ రోజు నుంచి మనకు తొందరలో ఇది 100 మెసేజ్ అయినాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని కూడా ఏదో ఉపాయం ఆలోచిస్తారు అనుకోండి వీళ్ళు. కానీ ఈ రకంగా కాకుండా కాన్సన్ట్రేషన్ అండి, అక్కడ ప్రొఫెసర్ మాట్లాడుతుంటే వింటూ ఉండాలి, విన్నది ఇక్కడ చూడకుండా రాస్తూ ఉండాలండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. అలా వింటూ ఉండాలి, ఇలా రాస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, రాస్తూ ఉండాలి. అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయడం వల్ల, ఆ వాయిస్ వినడం వల్ల, సార్ను చూసి వినడం వల్ల ఇక్కడ రిటర్న్ అవుతుందండి. ఇక్కడ రాయడం వల్ల ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఆ సారు వెళ్ళి ఇంకో సార్ వచ్చే లోపల ఏమైందో ఒకసారి చూసుకోండి, ఏమైందో ఒకసారి చూసుకోండి, మన మైండ్లో ఉండిపోతుంది. ఇదే పాఠం నైట్ చదువుకోవాలి, అప్పుడు రిటర్న్ అవుతుందండి. అంతేగాని గంటలు 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 పుస్తకం ఒక మస్తకంలో పోవాలంటే 100%గా దాన్ని కాన్సన్ట్రేట్గా వింటే కానీ అవుతుంది. కానీ కాన్సన్ట్రేట్గా వినాలి, కాన్సన్ట్రేట్గా చదవాలి, కాన్సన్ట్రేట్గా రాయాలి. దిట్ ఈస్ పవర్ఫుల్ టెక్నిక్ అండి. సార్, సబ్జెక్టు పట్ల భయం ఉండడం వల్ల కూడా ఆ సబ్జెక్ట్ని సరిగా చదవలేరు, చదివినా కూడా రాయలేరు. అవునండి. మరి సబ్జెక్ట్పై భయం పోగొట్టుకోవాలంటే లెర్న్ అండి. నేను చెప్పిన మెథడ్లో చదువుకుంటే తప్పకుండా 100%గా మెమరీ అవుతుందండి. ఏ సబ్జెక్ట్ అంత కఠినమైన సబ్జెక్ట్ లేదండి. ఇష్టపడితే కష్టపడేది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఓన్లీ వన్ థింగ్, యూ షుడ్ లవ్ దాట్. సార్, స్టూడెంట్స్ యొక్క డౌట్స్ క్లారిఫై చేసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ గౌతమ్. ఐఎమ్ డూయింగ్ మై మెకానికల్ ఇంజనీరింగ్. అంటే కోర్ సబ్జెక్ట్స్ మీద ఎలా ఓవర్కమ్ చేయాలి? కోర్ సబ్జెక్ట్స్ని కష్టంగా ఉంటాయి కదా. కోర్ సబ్జెక్టును ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి టఫ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఉండదు కంపల్సరీగా. ఈజీగా ఉంటే నువ్వేందుకు చేరుతావు, నేను ఎందుకు చేరుతాను. ఈజీగా అంటే మనం చదివేది టఫ్గా తీసుకుంటే చదువు ఈజీ అవుతుంది, చదువును ఈజీగా తీసుకుంటే సబ్జెక్ట్ టఫ్ అవుతుంది. దట్స్ ఓన్లీ టెక్నిక్. ఈ కోర్ సబ్జెక్ట్ ఏముంది దాన్ని మొత్తం డివైడ్ చేసుకోండి. మీకు లక్కీగా అన్ని పాఠాలు ఒకసారి చెప్పారు కదా, స్లోగా చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు చేసుకోండి. దాంట్లో మీ సీనియర్స్ కానీ, మీ కలీగ్స్, మీ తోటి స్టూడెంట్స్ ఉంటారు చూడండి. కొంతమంది మీరు సబ్జెక్ట్ని ఏం చేయాలి తెలుసా, డిస్కస్ చేసుకోవాలి. మీ బ్రేక్ టైంలో సినిమా గురించి, దాని గురించి, దీని గురించి కాకుండా కొద్దిసేపు నీకేం అర్థమైంది, కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ, నాకు అర్థమైంది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఒకరికి అర్థమైంది ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మనం మర్చిపోలేము. ఎందుకంటే మీరు మాట్లాడుకున్న సినిమా స్టోరీ ఎంతవరకు మర్చిపోలే, వేరే విషయాలు మర్చిపోలే. అంటే మీ టీచర్ మీకు చెప్పే పాఠం కూడా మీరు మర్చిపోలే. ఎందుకంటే చెప్పితే విన్న వాళ్ళు మర్చిపోరు, ఎవరు చెప్పిన వాళ్ళు. మీరు ఇంకొకరు చెప్పడం వల్ల మీరు మర్చిపోలేరు. సో దిస్ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఆ సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఆ రోజు కంప్లీట్ చేయండి. ఎప్పటికప్పుడు దీంట్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏమాత్రం టెన్షన్ పడదు. ఈ యొక్క కంప్యూటర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎంత ఫీడ్ చేస్తే వెళ్ళిపోతుంటుంది. సో కోర్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూ మస్ట్ స్టడీ, యూ మస్ట్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు తేజ. నేను ఐటీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్, జేబీఐడి కాలేజ్. వెరీ గుడ్. ఇందాక మీరు చెప్పినట్టు పొద్దున 1.5 అవర్, ఈవినింగ్ 1.5 అవర్ అన్నారు. క్యాజువల్గా చూస్తే కనుక ఇంజనీరింగ్ కాలేజ్ సార్ అవుట్స్కట్స్లో ఉంటాయి. సో జర్నీ 1.5 అవర్ పడుతుంది సార్. బ్యూటిఫుల్. పొద్దున 8కి అనుకున్నా, ఈవినింగ్ 5-5:30 అలా వస్తాం. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చుని ఇంట్లో అంతా మాట్లాడేసి 7 అనుకున్నా అసైన్మెంట్స్, హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి సార్. ఇవంతా చేసుకుని అంతా అలసిపోయి పడుకొని ఇంకా పొద్దున్న 5 o'clock లేవడం చాలా కష్టం అవుతుంది కదా సార్ అందరికి. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఒక స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నాట్ స్లీప్ మోర్ దెన్ 6 hours. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా పడుకునే క్లాస్లో నిద్ర వస్తుంది కదా సార్. ఓ అచ్చా, అది మీ ప్రాబ్లం. అదే అంటే క్లాస్లో పడుకుంటారా? లేదు, నీకు ఏంటంటే ప్రాబ్లము నైట్ నుంచి మార్నింగ్కు 6 గంటలు పెట్టుకో, అందుకంటే పడుకోకు. మిగతా నేను చెప్పాను చూడు, మార్నింగ్ లేవనే ఎక్సర్సైజ్ చేయాలి, జాగింగ్ చేయాలని చెప్పాను చూడు. ఆ జాగింగ్ చేసి నేను చెప్పినట్టుగా ఒక 3-4 నిమిషాలు నేను చెప్పినట్టుగా ఈ శ్వాస పైన ధ్యాస పెట్టి చదువుకోవడం మొదలు పెడితే నీకు నిద్ర రాదు. నెంబర్ 1 100% రాదు. ఆ 1.5 hour కాన్సన్ట్రేషన్ మార్నింగ్ చదివేది మీరు చెప్పినట్టుగా కోర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చదవండి. క్లాస్లో వింటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. మనము ఫుల్ డే టైం టేబుల్లో మార్నింగ్ 1.5 hour చెప్పాను, ఈవినింగ్ 1.5 hourలో ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎవ్రీడే 30 to 45 minutes ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. గుర్తుంచుకోండి, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుంటే కాన్సన్ట్రేషన్ రాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం చేయండి,
కాలేజీలో గ్రౌండ్ ఉంటే ఆడండి, లేకుంటే బస్ వెంబడి పరిగెత్తండి, ఏదైనా చేయండి. ఫిజికల్గా మీరు 45 నిమిషాలు చెమటలు బయటకు వచ్చే విధంగా మీరు పరిగెత్తాలి, ఫిజికల్గా పనిచేయాలి. అప్పుడు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. పడుకున్న 6 గంటలు అద్భుతంగా నిద్రపోతారు. ఏ మాత్రం మీకు ఇబ్బంది ఉండదు. దిస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ల్యాకింగ్ ఇన్ దిస్ ఏరియా. యూ ఓవర్కమ్ దిస్, డెఫినెట్లీ యూ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఉంటారు సార్. అవునమ్మా. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు మీడియంలోనే చదివి ఉంటారు. ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని సిటీకి వస్తారు. అవును. అప్పుడు వాళ్ళకి చదివింది సరిగా ఎక్కదు. అవును. అలాంటి టైంలో వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా? ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా, అది ఎంబీబీఎస్ కావచ్చు, ఏదైనా. బీఈ కావచ్చు, Pharmacy ఎంబీఏ కావచ్చు, ఫార్మసీ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. ఇంగ్లీష్లోనే చదవాలి, ఇంగ్లీష్లోనే వినాలి, ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్లోనే పనిచేయాలి ఫ్యూచర్లో. అంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాము, తెలుగులో ఇంట్లో మాట్లాడుతున్నాము, తెలుగులో కాలేజీలో మాట్లాడుతున్నాము. కాబట్టి ఇది ఓవర్కమ్ కావాలంటే వెరీ సింపుల్ అండి. తెలుగు మాట్లాడే వాళ్ళము 100% తెలుగు మీకు రాదు. టెస్ట్ చేస్తాను ఓపెన్గా కావాలంటే. మీరు 5 నిమిషాలు ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగులో మాట్లాడలేరు. అదే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కొన్ని తెలుగు పదాల మధ్యలో మాట్లాడచ్చు. ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలు ఉన్నాయి, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. దీంట్లో ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా కనీసం 230, 240, సున్నా, సగం సున్నా, 2 సున్నాలు, ఇవన్నీ మనకున్న తెలుగే ఇంత సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ ఎంత అండి. దానికోసం ఏం చేయాలి తెలుసా అండి? ఒక స్విమ్మింగ్ ఉందండి, ఒక ఈదడం నేను మీకు నేర్పించాను, బుక్ ఇచ్చాను, సీడీ ఇచ్చాను, డివిడి ఇచ్చాను, అయినా మీరు స్విమ్మింగ్ చేయలేరు. ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ మీరు గ్రామర్ నేర్చుకున్నా ఏం కాదు, ఇంగ్లీష్ మాట్లాడాలి. రోజు ప్రాక్టికల్గా మాట్లాడాలి. తప్పులు మాట్లాడండి, ఐ డోంట్ మైండ్ ఎన్ని తప్పులు మాట్లాడరు. ఎందుకంటే మీరు కాలేజీకి వెళ్తుంది నేర్చుకోవడం కాబట్టి ఎన్ని తప్పులు మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్లో పికప్ చేయండి. అప్పుడు రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా ఇదే రకంగా ఇఫ్ దే ఫాలో, ఫస్ట్ ఇయర్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి, సెకండ్ ఇయర్ దే విల్ బికమ్ వెరీ అథెంటిక్. దానికోసం ఏం చేయాలండి? కాలేజీలో ప్రొఫెసర్స్ అందరూ కూడా, కాలేజ్ మేనేజ్మెంట్ దే షుడ్ మేక్ ఏ రూల్ ఏంటంటే యూ మస్ట్ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని రూల్ పెట్టాలి. ప్రొఫెసర్స్ మాట్లాడాలి, స్టూడెంట్స్ మాట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇంగ్లీష్లో వీళ్ళు ఓవర్కమ్ అండి. ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఉంటుంది. బట్ దే డోంట్ లెర్న్. బట్ ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకోరో అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భరద్వాజ్, మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా 3 hours చదువుకుంటే సరిపోతుంది ఒక స్టూడెంట్ అని చెప్పి, కానీ ఆ 3 hours చాలా కాన్సన్ట్రేషన్తో పెట్టి చదవాలి కదా. ఆ కాన్సన్ట్రేషన్ని ఎలా అలవాటు చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి? ఓకే, గుడ్. నేను చెప్పిన టైం టేబుల్ ఉంది కదా, ఏదో ఒక్కటి కూడా మిస్ కావద్దు. మార్నింగ్ జాగింగ్ కానీ, ఈవినింగ్ ఎక్సర్సైజ్ కానీ, మార్నింగ్ వాటర్ తాగి ఏదైతే ఏమన్నా అది కానీ, ఈవినింగ్ స్నానం చేయడం కానీ, మార్నింగ్ స్నానం చేయడం కానీ, ఏదో ఒకటి మిస్ కావద్దు. దీనిలో ఎప్పుడైతే దీంట్లో ఒక్కటి మిస్ అయినా సరే మీ స్కెడ్యూల్ మిస్ అవుతుంది. 100%గా నేను చెప్పిన టైం టేబుల్ మెయింటైన్ చేస్తే నీ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్ వస్తుంది. బికాస్ వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ విల్ హియర్. మన మెమరీలో పూర్ మెమరీ, రిచ్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ, వీక్ మెమరీ ఏం లేదు. ఓన్లీ మెమరీ, ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ. ఈ ట్రైన్డ్ మెమరీ పనిచేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ బాగుండాలంటే నేను చెప్పిన టైం టేబుల్ మెయింటైన్ చేయబాబు, ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ 1.5 hours మళ్ళీ చెప్తున్నాను, ఈవినింగ్ 1.5 hours ఇనఫ్. అండ్ కాలేజీలో చెప్పిన ప్రతి ఒక్క క్లాస్ వినాలి. అది వినకుంటే మళ్ళీ మార్నింగ్ 1 hour 3 hours ఈ మొత్తం 3 hours చదవదు. క్లాసులన్నీ వినాలి, ఇది వినాలి. మిగతా బోల్డ్ టైం ఉంది మీకు. టీవీకి చూడడానికి టైం ఉంది, ఆటలు ఆడుకోవడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో మాట్లాడే టైం ఉంది. ఇవన్నీ టైం మెయింటైన్ చేసుకోవచ్చు. ఏది కూడా మిస్ చేయడం లేదు. హ్యాపీగా నెలకు ఒక 2-3 సినిమాలు కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఒకటో ట్రైన్ చేసుకునే వాళ్ళు ఉండరు. సో దిస్ ఈజ్ ది ఏరియా. గుడ్ మార్నింగ్. My name is Bandaya. I'm doing my EC in JBRC institutions. Okay. I have a doubt that till now my friends told, Teya and Bharatwaj told that 3 hours study is important, and you also told that 3 hours study. Exactly. But in this 3 hours study, as you told, the outer deviations will be coming into our mind. చాలా డీవియేషన్లు వస్తుంటాయి. Yes, sir. అవును. But we can't control the deviations very particularly, because when we are in house we can నీ పర్టికులర్ డీవియేషన్ ఏదో చెప్పు నాకు. నీ పర్టికులర్ so my particular deviation is whenever I go to my college, I have a strong intuition that I have to complete my BTech. I have to get a job. Then But after going to my BTech college and sitting with my friends, I just forgot about my goal, and I don't roam with the bank, the colleges, classes and everything. ఎంజాయ్. Then I am If you deviated from my goal. enjoy 4 years. Okay. Suffer 40 years. As you like, choose one.
ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నాట్ టు టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్. ఈ ఏజ్లో ఎంజాయ్ చేయకుండా తర్వాత ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఎంజాయ్ చేయండి, తిరగండి, సినిమాలు చూడండి, చదవండి. చదవడం సరిగ్గా లేకుండా కానీ గోల్ మినిమం కంప్లీట్ చేయకుండా మీ అమ్మ నాన్న కష్టపడి ఫీజులు కట్టి ఎన్నో రకాలుగా కష్టపడి వారు మా కొడుకు ఇంజనీర్ అవుతాడు, మా కొడుకు డాక్టర్ అవుతాడు ప్రతి క్షణం ఆలోచిస్తున్నా వాళ్ళని ద్రోహం చేయడం అంటే మాతృద్రోహి, పితృద్రోహి, దేశద్రోహి ఇన్ని రకాలుగా అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్తో ఆడుకోండి. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎంజాయ్ బాస్, ఎంజాయ్, బట్ డోంట్ ఫర్గెట్ యువర్ గోల్. నేను ఏమన్నాను, మార్నింగ్ 5 నుంచి 6:30 ఏ ఫ్రెండ్ ఆడి ఇంటికి నీకు అప్పుడు చదువుకోనా. సో ఈవినింగ్ 8 to 9, 9:30, 10 వరకు ఏ ఫ్రెండ్ రాడు అప్పుడు చదువుకోమంటున్నాను. అప్పుడు చదువుకోండి, మిగతా టైంలో ఆడుకోండి, ఖాళీలో ఉండండి, ఖాళీలో ఎంజాయ్ చేయండి, ఖాళీలో చదువుకోండి, వినండి, చదవండి, అన్నీ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ యువర్ గోల్. సార్, గుడ్ మార్నింగ్. నా పేరు పుణ్యవంత్. యా, నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు 4 years ఇంజనీరింగ్ లైఫ్లో పేపర్ ప్రజెంటేషన్ ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా ముఖ్యమైనది. ఓకే. సో అవి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి? నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ స్ట్రెస్, నీ ప్రజెంటేషన్ రాగానే స్ట్రెస్. ఈరోజు నా ప్రజెంటేషన్ ఉంది, నేను మాట్లాడాలి, అందరు నన్ను చూస్తారు, అందరు నన్ను చూసి నవ్వుకుంటారు అని ఈ ప్రెషర్ వస్తుంటుంది. ఒక్కటి, నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి, స్టేజ్ ఎక్కి మాట్లాడకపోవడానికి ఒకటే ఫ్రెండ్స్. స్టేజ్ ఎక్కి మాట్లాడినా నిన్ను చూసి మీ క్లాస్మేట్స్ ఏదో నిన్ను అంటారు, స్టేజ్ ఎక్కి మాట్లాడకుండా నిన్ను ఏదో అంటారు. గుర్తుంచుకోండి, ఏది బెస్ట్? స్టేజ్ ఎక్కడం బెస్టా, స్టేజ్ ఎక్కడం బెస్టా? ఎక్కినా అంటారు, ఎక్కకుండా అంటారు, ఏది బెస్ట్? సో ఎలాగూ నవ్వుతారు, నన్ను స్టేజ్ ఎక్కినా నవ్వుతారు, స్టేజ్ ఎక్కువ నవ్వుతారు. కాబట్టి అనుకోండి, నేను స్టేజ్ ఎక్కగానే నన్ను చూసి నవ్వుతారు, నన్ను చూసి కొంతమంది విమర్శించుకుంటారు, నన్ను చూసి నా లాంగ్వేజ్లో తప్పడతారు, నన్ను నా మొహం చూసి తప్పడతారు. సో అలాంటి వాళ్ళు ఉండని అని మీరు ఎంజాయ్ చేయండి. అది ఎంజాయ్ చేస్తే మీకు ఫియర్ ఉండదు, ఆ స్ట్రెస్ ఉండదు, ఆ టెన్షన్ ఉండదు, ఆ మానసిక ఒత్తిడి ఉండదు. యూ విల్ ఓవర్కమ్ దట్. హలో సార్, నా Hello. పేరు సంతోష్. Hi, నేను సంతోష్. సెకండ్ ఇయర్ సివిల్ స్టూడెంట్ని. ఇప్పుడు మీరు అన్నారు కదా 3 years చదువుకోవాలని. 3rd year 4th year వెళ్ళాక మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే, అప్పుడు చదువుకోవడం కాదు, పడుకోవడం కూడా టైం ఉండదు. అప్పుడు ఆ టైంని ఇలా స్పెండ్ చేస్తాం. వెరీ గుడ్. పడుకోవడానికి టైం లేకుండా పని చేస్తున్నావంటే నువ్వు జీవితంలో చాలా గొప్పవాని కాబోతున్నావు. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాజెక్టులు చాలామంది కొన్ని సెంటర్లో వెళ్ళి బుక్స్ కొనుక్కొచ్చుకొని ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. మీరు మీ కాలేజీలో మీ దాంట్లో నిజంగా చేపిస్తున్నారు కాబట్టి ఐ అప్రిషియేట్ యువర్ కాలేజ్, అప్రిషియేట్ ఆల్ ది స్టూడెంట్స్. సో ఈ మనం ప్రొఫెషనల్ డిగ్రీలో ఏం చేయాలంటే ఎటువంటి ప్రాజెక్ట్ చేయబోతున్నామో ఐ రికమెండ్ టు గో టు డూ ఇన్ లైవ్ ప్రాజెక్ట్స్. మీరు సివిల్ అన్నారు, వెళ్ళి కొన్ని సివిల్ కంపెనీలో బోల్డర్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంపెనీలో వెళ్ళి 2 months 3 months అసలు ఏం జరుగుతుంది, నువ్వు చదువుకున్నది ఇక్కడ ఉంది ఎంతవరకు నిజమో మీరు వెళ్ళి 100% పని చేయాలి. 24 hours 6 hours పడుకోండి, యూ హ్యావ్ అనదర్ 18 hours. సో 18 hours నువ్వు ఇంత చదువుతున్నావు అంటే అద్భుతాలు సాధించగలవు. దీంట్లో 9 గంటల ప్రాజెక్ట్కి ఇచ్చినా ఇంకా 9 గంటలు చేసుకున్నా 6 నెలలు కష్టపడి చాలు, 60 ఏళ్ళు ఆనందంగా ఉండొచ్చు. వర్క్ నో ప్రాబ్లం, యూ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రాజెక్ట్ వర్క్ నో ప్రాబ్లం, డీప్లీ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రాజెక్ట్ నో ప్రాబ్లం. బికాస్ ఇఫ్ యూ లర్న్ లేటర్ ఆన్ ఇట్స్ వెరీ ఈజీ. తర్వాత చాలా సులభంగా ఉంటుంది. గుడ్, ఐ లైక్ దట్. మానసిక ఒత్తిడికి సంబంధించి వ్యూయర్స్కి మీరు ఇచ్చే సలహాలు. సెరిటోనిన్ అనే ద్వారా మనం బ్రెయిన్లో ఉన్న కోట్లాది న్యూరాన్స్ ప్రతి ఒక్కటి జరిగింది వీడియో రికార్డింగు, ఆడియో రికార్డింగ్ జరుగుతుంటుంది లోపల. ఎప్పటికప్పుడు లోపల న్యూరాన్ బాండ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంటుందంటే సెరిటోనిన్ పనిచేసినప్పుడు, అంటే ఆహ్లాదంగా ఉన్నప్పుడు, ప్లెజెంట్గా ఉన్నప్పుడు ఏది మనం మర్చిపోలేము. సో దానికోసం నేను మన స్టూడెంట్స్కి ఇవ్వాల్సింది ఏంటంటే డోంట్ బీ ఇన్ టెన్షన్. మీరు క్లాసులో ఉన్నప్పుడు చిరునవ్వుతో సారు ఏం చెప్తున్నాడు, టీచర్ గారు ఏం చెప్తున్నారు, ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు వింటూ రాసుకుంటూ ఉండండి. ఆ ప్లెజెంట్గా ఉండడం వల్ల ప్రజెంట్లో ఆనందంగా ఉండగలరు. మన ప్రతి ఒక్కరికి రికార్డ్ అవుతుంటుంది. కాబట్టి స్ట్రెస్ తీసుకుంటే ఎగ్జామ్లో మీకు ఏం గుర్తురాదు, స్ట్రెస్ తీసుకుంటే తర్వాత మీరు రాయలేరు, స్ట్రెస్ తీసుకుంటే భయపడుతుంటే మీరు ఏది ప్రజెంట్ చేయలేరు. కాబట్టి మనుషులు 2 రకాలే, భయపడేవాళ్ళు, ధైర్యవంతులు. ధైర్యవంతులు ఒకటేసారి చేస్తారు, పిరికి వాళ్ళు రోజు చూస్తారు, వీళ్ళంటే ప్రతిక్షణం చేస్తారు. ఇలా పిరిగ్గా ఉండొద్దు, ధైర్యంగా ఉండాలి. దానికోసం ఒకటొకటి చెప్పదలుచుకున్నాను. కమ్ అవుట్ ఫ్రమ్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి వద్దు, ఆహ్లాదంగా ఉండండి, చిరునవ్వుతూ ఉండండి, ప్రతి ఒక్కటి కూడా ఆనందంగా స్వీకరించండి. యూ విల్ ఓవర్కమ్ యువర్ లైఫ్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మానసిక ఒత్తిడిని ఏ విధంగా అధిగమించగలవో చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు థ్యాంక్ యూ స్టూడెంట్స్. చూసారుగా, కాన్సన్ట్రేషన్తో చదివితే చదివింది చదివినట్లు చక్కగా గుర్తుంటుంది. దీంతో మర్చిపోయే సమస్య ఉండదు. సో మానసిక ఒత్తిడికి తావే లేదు. సో ఇదండి ఇవాల్టి కపిల్ చీట్స్ జే హోస్ట్ సక్సెస్ మంత్ర.